తండ్రిని దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ప్రతి నామముకు మించిన పైనామం ఇచ్చాడు. ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోవాలంట, ప్రతి మోకాలు వంగాలంట. ఆయన నువ్వే ప్రభు, నువ్వే రాజువు, నువ్వే దేవుడువు, నీ నామం కంటే మించిన నామం లేదని అందరూ ఒప్పుకోవాలంట. ఎందుకు? ఆ నామం అక్కడి నుంచి తీసుకుని రాబడింది. దేనికి తీసుకుని రాబడింది? ఎందుకని వచ్చావు అక్కడి నుంచి, మళ్ళీ అక్కడికి వెళ్ళావు. అక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చాయంట, ఎలా వెళ్ళాడు మనం గమనించుకున్నామంటే అక్కడి నుంచి పోయబడ్డాడు. దేనికే వచ్చావు ఇక్కడికి అంటే కన్నా ఇంకా ఈ లోకమంతా చెడిపోయి ఉంటుండగా, పాపంతో నిండిపోయి ఉంటుండగా అపోస్తల కార్యములు యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 10th chapter, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం 38th verse చదువుకుంటాం. అదేదనగా దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడి ఉండిన కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపడిన వారందరినీ స్వస్థపరచుతూ సంచరించండి. అపవాది చేత పీడింపబడిన వారము, అది సంగతి. అపవాది చేత పీడింపడుతున్నారు కనుక లోకమంతా పాడైపోయింది. లోకమంతా అపవాది చేతులకు వచ్చింది. అపవాది వాడు తన మోసంతో, తన అబద్ధంతో, తన నరహంతకుడు అని పేరు వాడు అందరిని నష్టపరిచి ఉంటుండగా, ఈ నష్టపరిచినటువంటి మానవాళ్ళని కనికరించుడికాయ, వాడి చేతుల్లో విడిపించుడికాయ అన్నాడు. రండి అన్నాడు 38వ వచనం. అదేవిధంగా దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడు ఉండిన కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుడను. అపవాది చేత అంతా పీడింపడిన వాళ్ళందరినీ స్వస్థపరుస్తూ సంచరిస్తూ విడిపిస్తూ వచ్చాడు కనుక దానికి వచ్చాడు. కనుక ఎవరైతే ఈ నామంపేట విడిపించబడుతూ వచ్చారో, ఈ నామంపేట కరిగించబడుతూ వచ్చారో, స్వస్థపరచబడుతూ వచ్చారో, కనుక విమోచించబడుతూ వచ్చారు, కడగబడుతూ వచ్చారు, వాళ్ళందరూ ఆయన స్తుతిస్తారు. కనుక ఈ నామంపేట ఏమేమి జరుగుతూ వచ్చాయి త్వరగా చూసుకోవాలి. ఈ నామంపేట ఏం జరుగుతూ వచ్చాయి రండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 1 కొరింథీ 6th chapter, 1 కొరింథీ 6th chapter 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటాం. 11వ వచనము చదువుకుంటాం. 6వ అధ్యాయం 11వ వచనము. మీలో కొందరు అట్టివారే ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతుంది. కడుగబడి ఆయన నామంపేట కడగబోటికి వచ్చారు కనుక ఎవరైతే కడగబడ్డారో ఆ నామంపేట దీంట్లో నుంచి కడగబడ్డాయంట. రండి 9-10 వచనాలు చదువుకుంటాం. 9-10 వచనాలు కూడా 9, 10, 11, 9, 10 and 11 shall we all read together? రండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానిరని మీరు ఎరుగురా, తెలీదా? మోసపోకుడి, జారులైను, విగ్రహారాధకులైను, వ్యభిచారులైను, ఆడంగితనము గలవారిను, పురుష సమూహాలను, దొంగలైను, లోగులైను, త్రాగుబోతులైను, దోషకులైను దోచుకునేవారిను రాజ్యములకు వారసులు కానిరు. మీలో కొందరు అట్టివారే ఉంటుంది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడేవారి నీతిమంతులుగా తీర్చబడి. ఇలాంటి వాతావరణం మంది. అలాంటి వాతావరణంలో ఉన్నటువంటి మనందరినీ ఆ నామంపేట కడిగానికి వచ్చాడు కనుక ప్రభా మేము దొంగలుగా ఉంటిమి, దోచుకునే వాళ్ళగా ఉంటిమి, కనుక నరహంతకులుగా ఉంటిమి, వ్యభిచారులుగా ఉంటిమి, త్రాగుబోతులుగా ఉంటిమి, మమ్మల్ని అందరినీ కడిగేదానికి ఆ నామం వచ్చిందయ్యా. అబ్బాబాబా నేను ఏమని స్థుతించగలము, నేను ఏమని కీర్తించగలము? ఆ నామంపేట మాకు కడుగుదల ఇచ్చావు, ఆ నామంపేట స్వస్థత ఇచ్చావు. రండి, ఆ నామంపేట స్వస్థత ఇచ్చావు. అపోస్తల కార్యములు యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 3rd chapter 3వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుంటాం. పుట్టింది మొదలుకొని కుంటివాడుగా ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు భిక్షాటన చేశానికి. అది తీసుకొచ్చి ఉంటే అక్కడ పౌలు శీల ఇద్దరు కూడా వెళుతున్నారు. పేతురు వెళుతున్నారు, ప్రార్థనకని వెళుతున్నారు. ప్రార్థనకని వెళుతూ ఉంటే ఏం జరుగుతుంది? అక్కడ పేతురు యోహాన్లు ఇద్దరు వెళుతుంటే అక్కడ వాడు చూసి ఏమన్నారు,
మాది వాళ్ళకి డబ్బు దొరుకుతుందేమో ఎదురు చూస్తుంటే 3వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుంటాం. అంతటి పేతురు, వెండి బంగారం నా దగ్గర లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చున్నాను, నజరుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమణులు బలం పొందును. వాడు దిగ్గును నిలిచి నడుచొచ్చు, గంతులు వేయచ్చు, దేవుని స్తుతించు, వాడితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. ఇదికి ఎంతమంది స్వస్థపరచబడి దేవాలయంలోకి వచ్చారు. అయ్యా, ఆ యేసు ప్రభువు మన స్వస్థ వచ్చింది, ఆ నామం పేటే మాకు స్వస్థత కలిగింది అని చెప్పి ఎంతమంది అంటున్నా. కనుక ఈ నామం పేట మీరు ప్రకటించకూడదు అని చెప్పింది శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు అంతా అంటుంటే వాళ్ళు అంటున్నారు, ఏ నామం పేట కూడా స్వస్థపరచబడ్డాడు తెలుసునా? ఏ నామం పేట? మీరు సులివేసినట్టునైనా నజరుడైన యేసుక్రీస్తు నామమున వీళ్ళు లేచున్నాడు. రండి, అదే అధ్యాయం 4వ అధ్యాయం 4th చాప్టర్ 7వ వచనం నుండి 10వ వచనం వరకు నేను చదువుతా వినండి. 7 నుంచి 10 వరకు. వారు పేతురును యోహాను మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామను బట్టి దీన్ని చేసేతరని అడుగుగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా ఆయన, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించున్నారు గనక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసింది ఏమనగా, మీరు సులువు వేసినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, నజరుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీట నిలిచి ఉన్నాడు నడిచేసేటుంది. మీరు సులువు వేసినట్టు, మీరు తృణీకరించారే ఆ నజరుడైన యేసు అని చెప్పి, నజరుడు మంచిది ఏమైనా వస్తుందా అన్నారే. ఆ తృణీకరించబడినటువంటి ఆ నామం పేట ఈ దుర్వునికి స్వస్థత కలిగింది. కనుక వాడికి ఇంకా రెచ్చగొట్టబడేట్టు వస్తుంది. ఆ నామము ఈ రీతిగా స్వస్థపరచడానికి వచ్చింది నామం. ఎంతోమంది స్వస్థపరచలేదా? ప్రభా, నన్ను కూడా ఈ నామం స్వస్థపరిచింది చెప్పగలం. కనుక ఈ నామం స్వస్థపరిచే నామము కనుక నేను ఎన్నోసార్లు అనుభవించాను, మనం కూడా ఎన్నోసార్లు అనుభవించాం. ఆ నామపేట స్వస్థత మనకు కలిగింది. కనుక ఆ నామము స్వస్థపరిచే నామము. నేను గుంటకల్ ప్రాంతాల్లో ఉన్నాను. ఆ ప్రాంతంలో ఉంటే 1973 ఆ ప్రాంతంలో ఉంటే సైకిల్ కూడా నాకు లేదు అప్పుడు. 1973 సైకిల్ కూడా లేదు అప్పుడు. ఇంకా నడిచెడుతుంటే ఒకతను పిలిచి, అయ్యా నువ్వు ఒక సేవకుడుగా ఉన్నట్లుంది, ఈ ప్రాంతంలో ఒక అనేకులను స్వస్థపరిచాడు, ఇప్పుడు వానికి జబ్బు వచ్చింది కనుక అందరూ ఆయన చుట్టూ మోగి, అయ్యా పో, ఏం పర్వాలేదు, నీకు పారలేదనేది అని అనుకుంటున్నారు అందరూ. నువ్వు పోయేమనుకో, మేము డాక్టర్కి పోయిరా పో అంటుంటే, నాకు ఇంతమంది ఇన్ని రోగాలు స్వస్థపరచబడ్డాయి, అలాంటిది ఇప్పుడు నేనే పోతే ఇంకేమన్నా ఉందా? పెద్ద జబ్బులన్నీ స్వస్థపరిచాను అలాంటిది అని చెప్పి తనకే జబ్బు వచ్చింది. అప్పుడు ఇంకా అయ్యా ఇక్కడ ఒక ఆయన ఇది అనేక స్వస్థపరిచాడు, ఇప్పుడు ఆయనకే జబ్బు వచ్చింది కనుక నువ్వు పోయి ప్రార్థన చేయరాదా అన్నాడు. చూస్తాం పదా అని వెళ్ళగానే ఆయన నిలబడ్డాడు. ప్రేదలాడు బ్రదర్ అన్నాడు. ప్రేదల బ్రదర్ అంటే నేను ప్రేదలాడన్నాను. నేను 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, ఎంతోమంది స్వస్థపరిచాను, నాకు కూడా జబ్బు వచ్చింది. ఈ సమస్య వస్తే అందరూ అంటున్నారు నీకు అది కుదరలేదమ్మో, డాక్టర్ దగ్గరికి పో అని అంటుంటే కనుక నేను ఎలా వెళ్ళేది, ఏ ముఖం పెట్టుకు వెళ్ళేది, ఎంతమంది పెద్ద జబ్బులను కూడా స్వస్థపరిచానే అని అనుకుంటూ దిగులను కూర్చొని ఉపవాసం ప్రార్థన చేస్తుంటే ఒక దైవజనుడు వస్తాడు, నీ మీ చేతుల నుంచి ప్రార్థన చేస్తాడు, నువ్వు స్వస్థపరచబడతావు అని వెళ్ళి నేను రాగానే అదే జ్ఞాపకం వచ్చి లేచి, అయ్యా నువ్వు ఆ దైవజనుడు కనుక ఏం చేస్తావంటే నూనె రాసి నా ప్రార్థన చేయన్నాడు. నూనె రాసి ప్రార్థన చేశాను, యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి అన్నాను, అద్భుతంగా స్వస్థపరచబడ్డాడు. అంటే నేను చెప్పేది ఏంటి, రోగాలు స్వస్థపరిచేవానికి రోగాన్ని స్వస్థపరిచా అని చెప్పి కాలేకి పెట్టుకునేది కాదు. అర్థం కాదు. నేను ఎట్లాంటి వాడిని తెలుసునా, రోగాలను స్వస్థపరిచేవాడిని స్వస్థపరిచాను నేను అని కాదు. కనుక ఏంటి, అతను తీసుకొచ్చాడు, ఇది వద్దు పక్కన పెట్టు, స్వస్థపరుస్తాడు, అందరినీ స్వస్థపరుస్తాడు, ఆయన ఏం చేయగలుగుతాడు, రా భక్సింగ్ గారితో నేను పరిచయం చేస్తాను అని చెప్పి తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకొని కొంతకాలం పెట్టుకొని భక్సింగ్ గారికి పరిచయం చేసేలోగానే పారిపోయాడు. ఎందుకు
అదే బాగుంది, ఆ స్వస్థపరిచేదే బాగుంది. ఎందుకంటే కన్నా కోళ్ళు, నక్కలు, కుక్కలు అన్నీ వస్తాయిగా, చింతపండు, బియ్యము అన్నీ వస్తాయిగా, ఘనత వస్తుందిగా, పేరు ప్రఖ్యాతులు వస్తాయిగా. కనుక ఆయన నామపేట ఏమో జరుగుతాయి, అది కాదు కావాల్సింది. ఆ నామపేట మనం కూడా ఎంతమంది స్వస్థపరచబడలే. నా వ్యక్తిగత దృష్టిలో ఎన్నో స్వస్థపరచబడ్డాను. కనుక మనము ఆ స్వస్థపరచబడినటువంటి ఆ నామంలో శక్తి ఉంది, ఆ నామము చేస్తుంది. కనుక మనమేమో ఘనత పొందేది కాదు, అయ్యా నీ నామపేట జరిగింది. కనుక దైవజనుడు భగత్ సింగ్ గారు ఎంతమంది స్వస్థపరచలేదు. కనుక అనేకులు స్వస్థపరిచాడు. నేను కళ్ళారి ఎన్నెన్నో చూశాను కదా. కనుక ఆయన ఘనత పొందలేదే. కనుక నేను స్వస్థపరుస్తాను రాండి అని చెప్పిందే. ఇంకా దండోరు వేసుకున్నాడా, చాటింగ్ వేసుకున్నాడా, స్వస్థపరిచే కోటాలు పెట్టాడా? లేదు కదా. కనుక ఆ నామంలో శక్తి ఉంది. కనుక ఎంతగా ఆయనకు మహిమపరుస్తూ వస్తామో, ఎంతగా ఆయన కనబరుస్తూ వస్తామో అంతగా జరుగుతుంది. కానీ గమనించామంటే ఒకతనికి ఇక నోరు పడిపోతే ఇక అతనికి కలబడిందంట. రైల్వే హాస్పిటల్లో పడ్డాడు. కలబడి వచ్చిన పిల్లవాడు వచ్చి, హైదరాబాద్లో భగత్ సింగ్ గారు ఉన్నారు, ఆయనకి వెళితే నీకు ఆయన ప్రార్థన చేస్తాడు, స్వస్థ వస్తుందంటే మాట్లాడాడు కాబట్టి రాసి చూపిస్తే ఒక నర్సుకి ఇస్తే ఆ నర్సు విశ్వాసి, అమ్మమ్మ నాకు తెలుసు ఆయన దైవజనుడు భగత్ సింగ్ గారు ఒక చీటి రాసి పంపిస్తాను అని చెప్పి పంపించింది. ఒక వ్యక్తినిచ్చి పంపించింది. తెల్లవారుజామున వాళ్ళు దిగినారు. మేము కుటుంబ ప్రార్థనలో ఉన్నాం. కనుక భగత్ సింగ్ గారు ప్రార్థనలోనే దిగిచ్చాడు. రాగానే ఏంటి సంగతి అని వెళ్ది, ఇది అన్నాడు. అని వెళ్ది నూనె రాశాడు, ప్రార్థన చేశాడు. నూనె రాసి ప్రార్థన చేసామన్నాడు. ప్రార్థన చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి అన్నాడు. ప్రైజ్ లార్డ్ అని చెప్పు, తెలుగులో దేవుని స్తోత్రం అని చెప్పు అన్నాడు. అని వెళ్ది కీసుకుంటూ మాట్లాడు, గట్టిగా చెప్పు, దేవుని స్తోత్రం చెప్పు అని. దేవుని స్తోత్రం అనేసాడు. దేవుని స్తోత్రం అనేది అక్కడ కుటుంబ ప్రార్థన జరుగుతోంది, అడిపోయి కూర్చోపో అన్నాడు. అదే మనమైతే వీడియో తీసుకోనరా, కెమెరా తీసుకోనరా, ఇంకా మ్యాగజైన్లు ఎక్కించు. ఆయన నామ మహిమ కొరకు ఆయన చేస్తాడు. అర్థమైందా? ఆయన నామ మహిమ కొరకు ఆ స్వస్థపరిచే నామం అది. ఎన్నో రీతిలో స్వస్థపరచబడ్డాం మనము. దైవజనులు ప్రార్థన చేస్తూ రాగా, మనం కూడా ప్రార్థన చేస్తూ రాగా స్వస్థపరచబడుతూ వచ్చాం. ప్రార్థన జాబ్ ఇచ్చే దేవుడు. కనుక ఎక్కడ నా నామపేట 2 చేరుకుందరు, అక్కడ నేను ఉన్నాను, ప్రార్థన జాబ్ ఇచ్చాడు. రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20 చదువుకుంటాం. మాథ్యూస్ 18 చాప్టర్ 20 వర్స్ చదువుకుంటాం. ఏలనగా 2-3 నా నామం ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ముందు నేను చెప్పాను. 2-3 నా నామం ఎక్కడ కూడి ఉందిరో ఆ నామం పేట. దైవజుడు అమృతరాజు గారు ఆయన ఎలా మారుమూసి పొందాడు? రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్. ఆ మనుషుడు ఒక పెట్టి ఆఫీసర్, ఓడలో నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా ఉన్నాడు. ఇంకా ఒక ఓడ ఇంగ్లాండ్కి పోయి అక్కడి నుంచి అది తీసుకొని రావాలి. అది రిపేర్కి వచ్చింది. అక్కడ ఉండి అది తీసుకొని రావాల్సి వస్తుంటే అప్పుడు అంతా రిపేర్ అయిపోయింది. అక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇండియాకు. తీసుకొస్తుంటే అప్పుడు నెమ్మది కూడా ఉన్నాడు. ఓడలో ప్రయాణం చేస్తున్న నెమ్మది లేదు. లూడ్స్ అనే స్థలం దగ్గర ఆడ ఆగుతుంటే అక్కడికి వెళ్ళి రోమన్ క్యాథలిక్ సెంటర్ ఒకటి ఉంది, ఆడికి వెళ్ళి ఆడ పోయి తీసుకొని రావాలా, ఆ నీళ్లు, ఆ ప్రార్థన, ఆ బూడిద అవన్నీ తీసుకొని రావాలా అని చెప్పి ప్రయాసపడుతుంటే క్యాప్టెన్ అన్నాడు, మనకుండేది ఇంతే టైము, ఈ టైంలో రాగలిగితే పోలేకపోతే లేదన్నాడు. రిస్క్ తీసుకొని కష్టం మీద వెళ్ళి వచ్చాడు. తీసుకొచ్చిన కూడా నెమ్మది లేదు. ఓడమలా అందుకున్నాడు, వెళ్ళాడు. అయితే ఓడలో ఇద్దరు ఏం చేస్తున్నారంటే, అయ్యా మేము ఇంగ్లాండ్ నుంచి ఇండియా చేరే లోపల ఎంతమంది కావాలా? 5 మందిన ప్రభుని నమ్మాలి అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 5 people, కనీసం 5 మందిన ప్రభుని నమ్మాలని చెప్పి 2 విశ్వాసులు ఆ ఓడలోనే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు తీసుకొచ్చి ఒక కొత్త నిబంధన ఇచ్చారు. ఎవరికి? అమృతరాజు గారికి కొత్త నిబంధన ఇచ్చారు. ఇచ్చేవల్ది ఆ కొత్త నిబంధన ఇచ్చేవల్ది ఆయనకు టైం లేదు చదివానికి. ఇంకా అప్పుడు ఏదో మిషన్ దగ్గర పనిచేస్తూ ఉంటే ఒక వేలు పెట్టుకోవడం స్థలంలో పెట్టేవల్ది చిన్న కట్ అయిందంట. హాస్పిటల్కి వెళ్ళాడు. అంటే లోపలే ఓడలో హాస్పిటల్ ఉంది. డాక్టర్ వెళ్ళిపోతే అది చూసి నీకు 3 రోజులు సెలవు ఇచ్చాను పోనా అంట.
అరే ఈ చిన్నదానికి దేనికి చదవాలి నేను అని చెప్పి అది కూర్చొని చదువుతూ ఉంటే అక్కడ చదువుతూ ఉంటే ఎక్కడ నా నాంపేట 2-3 చేరుకుందరో వారి మధ్య నేను ఉన్నాను సెలవిచ్చాడు కదా అని చెప్పి ఆ బుక్ ఇచ్చినటువంటి కొత్త మీద ఇచ్చిన వాడిని పిలిచి, ఇప్పుడు నీ డినామినేషన్తో నాకేం తెలియదు కనుక ఎక్కడ 2-3 చేరుకుందరో వారి మధ్య నేను ఉన్నాను అని సెలవిచ్చాడు కదా, కనుక రా ఇద్దరం చేరుకూడతాం. నీ డినామినేషన్ నాకు అక్కర్లా, నీ సంగతి అక్కర్లా, నాకేం అక్కర్లా, ఇద్దరం కూడితే కదా ప్రభు మన మధ్యలో ఉంటా అన్నాడు కదా అని కొద్ది ఆయన అన్నాడు. సరే ఇంకొత్తరం వాడిని పిలుస్తున్నా, 2-3 అన్నాడు కదా అదని పిలిచి ముగ్గురు చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, ఏ నాంపేట ప్రార్థన చేయాలా అని చెప్పి సువార్త అందించాడు. అద్భుతకరంగా మారుమనసు పొందాడు. వాళ్ళు ముగ్గురు ప్రార్థన చేయంగా ఇండియా చేరేలోగా ఎంతమంది ప్రభు నమ్మారు? 5 మంది. కనుక ఆ రీతిగా ఆ నామంపేట రక్షణ ఉంది. ఆ నామంపేట ఏముంది? 2-3 ఎక్కడ చేరుకోవడం, అక్కడ ఉన్నాను నేను హాజరవుతాను అక్కడ అని చెప్పాడు. అయితే ఎలా హాజరవుతాడు? ఇందాక చెప్పాను కదా, యోహాను సువార్త జాన్స్ గాస్పెల్ 14 చాప్టర్, జాన్స్ గాస్పెల్ 14 చాప్టర్ 14 వచ్చిన యోహాను సువార్త 14 బాగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. యోహాను సువార్త 14 చదువుకుంటాం. నా నామమున మీరు నన్ను ఏమడిగాను నేను చేతును. ఎంత మంచి వాగ్దానము! ఏమైనా అడిగేచ్చు. నా నామపేట మీరు ఏమడిగా నేను చేస్తున్నాను. కనుక అది షరత్తో కూడింది. 13వ వచనం ఇంపార్టెంట్. సో వి ఆల్ రీడ్ టుగెదర్ 13th verse. 13వ వచనం చదువుకుంటామా? 13వ వచనము, మీరు నా నామమున దేన్ని అడుగుదురు తండ్రి కుమారుని యందు మహిమపరచబడికాయ నా చేతును. తండ్రి కుమారుని యందు మహిమపరచబడికాయ. కనుక తండ్రి కుమారుడు ద్వారా మహిమపడతాను. ఏ మోతాదులో నాకు మహిమ వస్తుందని చెప్పు, దాన్ని బట్టి నేను శాంక్షన్ చేస్తాను. ఎందుకంటే దైవజనునికి అన్ని అద్భుతాలు అన్ని ఆశ్చర్యకార్యాలు చేపడ్డాడు అని మహిమిస్తున్నాడు. తనకన్నా తెచ్చుకోవడంలే. కనుక ఇవన్నీ మనం చూస్తూ వచ్చామంటే ఇంకా దయ్యాలు కూడా ఆ నామపేట వెళ్తున్నాయి. త్వరగా వెళ్ళాలి. దయ్యాలు కూడా ఆ నామపేట వెళ్తూ ఉంటున్నాయి. మన లోపల 13 దయ్యాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 13 దయ్యాలు ఉన్నాయి. మనం కనుక గమనించండి, మార్క్స్ సువార్త 7వ అధ్యాయం చూసామంటే లోపలికి పోయేటివి మనల్ని అపచపస్తా, కానీ హృదయం నుండి బయటకు వచ్చేటివి అప్పుడే వస్తాయి. 13 సంగతులు ఉన్నాయి. హృదయం నుండి వచ్చినది దురాలోచనలు, జాగ్రత్తము, దొంగతనము, ఇక నరహత్యలు, కామాతృత, 13 సంగతులు ఉన్నాయి. ఈ 13 పిల్ల దయ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఆ వేళలో బయటకు వస్తూ ఉంటాయి. ఈ దయ్యాలన్నీ వెళ్ళిపోవాలంటే ఇక ప్రసాద పుస్తకం రాశాడు కదా, ఆ ప్రసాద పుస్తకంలో అన్నీ ఆ లక్షణాన్ని రాసి ఒక లక్షం దగ్గర ఒక జంతువు వేసి ఒక దయ్యం పెట్టాడు. కనుక ఈ 13 దయ్యాలు వెళ్ళిపోతాయి. కనుక ఈ దయ్యాలు ఆ నామంపేట వెళుతూ ఉంటున్నాయి. కనుక లేఖనాలు చూపించుకొని తోతలు వెళ్తున్నాను. కనుక దయ్యాలు వెళ్ళగొట్టాడు. ఆ దయ్యాలు కూడాను వణుకుతూ ఉంటున్నాయి. గమనించామంటే స్కేవా అనే ఒక అతను ఏం చేశాడంటే కన్నా యేసునామమును ఉచ్చరిస్తే కన్నా దయ్యాలు పోతున్నాయని చెప్పి వాడు ప్రశ్నించగలిది. ఆ దయ్యాలు ఉంటున్నాయి. మేము యేసుని ఎరుగుదాము, పౌల్ని ఎరుగుదాము, మీరెవరురా అని చెప్పి ఎగిరి వాళ్ళ మీద పడగొలిది. 2 దొరికారు. 2 దిగంబరులపై పరిగెత్తారంటే. కనుక యేసుని ఎరుగుదును, పౌల్ని ఎరుగుదును, మనల్ని ఎరుగునా? కనుక ఆ దయ్యాలు మన లోపల ఉంటే కన్నా ఏముంటుంది సంగతి? ఒక దయ్యాలు పట్టినటువంటి వాడిని స్వస్థపరచడానికి 2 వెళ్ళారు. ఒక బోధకుడు, ఆ బోధకు కింద ట్రైనింగ్లో ఉండేవాడు వెళ్ళాడు. 2 వెళుతుంటే ఆ దయ్యం పిలుస్తుంది, రా 2 భార్య కలిగిన వాళ్ళు రా అన్నాడు. అనగానే ఉన్నాడే ట్రైనింగ్లో ఉండేటువంటి వాడు, అమ్మ నన్ను గురించి ఏం మాట్లాడుతున్నా పారిపోయాడు. తెలుసు దానికి తెలుసు, మన సంగతంతో తెలుసు. ఆ నామంపేట ఈ దయ్యాలన్నింటినీ పోగొట్టుడికాయ ఆ ప్రభువారు ఏం చేస్తున్నాడు? మన లోపల ఈ కార్యం చేయను కోరుతున్నాడు. ఈ దయ్యాలను పోయి ఆ నామంతో మనం నిండిపోలు కోరుతూ ఉంటున్నాడు. ఆ నామం నడిపించాలని కోరుతున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచలనం నేను అపాయం భయపడను. కనుక నీతి మార్గమున ఆయన నన్ను నడిపించుతున్నాడు. ఆ నామంపేట నీతి మార్గం నడిపిస్తూ ఉంటున్నాడు. కనుక ఎందుకు ఆ నామం పాడు కాకుండా? కనుక ఇవన్నీ మనకు దయచేయ నిమిత్తమై మొట్టమొదటిగా మనకి ఏం కావాలంటే ఈ నామంపేట పాప క్షమాపణ. రండి, ఈ పాప క్షమాపణ లేకుండా ఇవన్నీ ఒట్టుడి కథలే. ఈ పాప క్షమాపణ లేదు. దానికి ప్రభు వచ్చింది.
వచ్చింది దేనికి ప్రభు వచ్చింది? పాపాలు క్షమించడానికి వచ్చాడు. ఈ పాప క్షమాపణ లేకుండా ఇవి ఎన్ని జరిగినా కూడాను అంత ఒట్టిదే. పాపాలు క్షమించడానికి వచ్చినటువంటి ప్రభు. రండి అపోస్తల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 10th చాప్టర్ 10వ అధ్యాయం 43వ వచనం 43rd verse చదువుకుంటాం. 43rd verse చదువుకుంటాం. ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఎవడు వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందనని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్షి. ఆయన నామం మూలంగా పాప క్షమాపణ, రక్షణ, దానికి ప్రభు వచ్చింది. ఈ స్వస్థపరిచేది ఇవన్నీ కాదు. కనుక ఈ స్వస్థపరిచేది, దయ్యాలు వెళ్ళగొట్టేది, కనుక ప్రార్థన జవాబు ఇచ్చేది ఇవన్నీ తర్వాత. కనుక ఏమంటాడు? మొట్టమొదటిగా పాప క్షమాపణ. ఈ పాప క్షమాపణ కొరకే ఆ ప్రభువారు ఎంత గొప్ప క్రయం చెల్లించాల్సి వచ్చింది. కాపోసన లూకా రాస్తాడు. లూకా సువార్త 24th చాప్టర్ 47th verse 47వ వచనం చదువుకుంటాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడినయు వ్రాయబడుచుంది. యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో అందరి కొరకై లోకరక్షకుడు, లోక పాపాలని క్షమించుడికాయ, లోకంలో మనుషులందరినీ క్షమించుడికాయ ఆయన వచ్చిన దానికే. ఒక్క జాతి కాదు, ఒక కులం కాదు, ఒక భాష కాదు, ఒక ప్రాంతం కాదు, అందరినీ. కనుకనే ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది చేరుకుని ఆరాధిస్తూ ఉంటున్నారు, స్తుతిస్తూ ఉంటున్నారు. కనుక ఆ నామము అక్కడి నుంచి పోయబడింది. పరలోకం నుండి మన కొరకు పోయబడింది. దరిద్రుడిపై వచ్చాడు, దీనుడిపై వచ్చాడు, తగ్గించుకొచ్చాడు. ఎందుకు? మన స్వస్థపరచుడికై ఆయన దెబ్బలు తిన్నాడు. మన ప్రార్థన జాబ్ ఇచ్చిన నిమిత్తమాయ్ ఏమంటున్నాడు? తండ్రి మీరేమి చేస్తున్న వీరు క్షమించు అంటున్నాడు. దీనుడిపోయాడు, తగ్గించుకున్నాడు. ఆ పరమేశ్వరం మనకి ఇవ్వాలని చెప్పి యువత తాత్కాలికమైనవి. ఈ స్వస్థపరిచేది, ఈ దయ్యాలు పోగొట్టేది, ప్రార్థన జవాబు ఇచ్చేది ఇవన్నీ తాత్కాలికమైనవి. శాశ్వత రాజ్యం తీసుకెళ్ళాలని, శాశ్వతంగా మనం అక్కడ ఉంచుకోవాలని చెప్పి అక్కడ ఇంకా రోగం లేదు, ఇంకా ఇండ్లు కట్టించుకునేది లేదు, ఇంకా పెళ్లి చేసుకునేది లేదు, పిల్లలకి అనేది లేదు, తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు చూసేది లేదు, వాళ్ళు పెళ్లి చేసేది లేదు, కనుక బంగ్లాలు కట్టుకునేది లేదు, స్కూటర్లు తీసేసి కార్లు కొనుక్కునేది అవి లేవు, అవేమి లేవు. అక్కడ మనం వెళ్ళే ప్రదేశం వేరే, అక్కడికి తీసుకుని వెళ్ళాలని చెప్పి ఇవన్నీ తాత్కాలికంగా నేను చేసే కార్యాలు చూడు, నా పేరు ఏమేమి కలుగుతాయో చూడు. నేను పోయిపడ్డాను అక్కడి నుంచి. ఎందుకు పోయిపడ్డాను? ఈ స్వస్థత కలిగడం ద్వారా, ఈ యొక్క అద్భుతాలు చేయడం ద్వారా, ఇవన్నీ చూడటం ద్వారా ఎవరైనా మనం స్వస్థపరిచింది, ఎవరైనా మన దయ్యాలు వెళ్ళగొట్టింది, ఆయన ప్రార్థన జాబ్ ఇచ్చింది, ఎవరో మనం క్షమించింది అని ఎరుగుతూ వస్తే అక్కడి నుంచి పోయిపడ్డాడు, దరిద్రుడైపోయాడు, దీనుడైపోయాడు. రండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2nd చాప్టర్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి. ఫిలిపియన్స్ 2nd చాప్టర్ 6th verse onwards చదువుకుంటాం. ఆయన దేవుని స్వరూపం కలిగి దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి తనతో తగ్గించుకున్నాను. బాగా ఎంతగా తగ్గించుకున్నాడు? యూదుడు, ప్రభువైన యేసుక్రీస్తు వాడు యూదుడైనటువంటి వాడు లోకానికి రక్షణ ఇచ్చేదేంటి? యూదుడైనటువంటి వాడు వాళ్ళకి ఇచ్చే క్యాపిటల్ పనిష్మెంట్ రాళ్ళతో కూడా చంపుతాడు. తప్పించుకొని వస్తున్నాడు. దేనికి? నేను లోకానికి బలిగావించబడాలి, లోక పాపాలు మోసుకొని పోవాలి అని చెప్పి ఆ ప్రభువారు శిలువ మరణం పొందినంతగా. యూదులకు శిలువ మరణం లేదు, యూదులు రాళ్ళు తీసుకొని కొడతారు అంతే. అయితే ఈ శిలువ మరణం పొంది నిమిత్తమాయే, లోకరక్షకుడు ఉండి నిమిత్తమాయే, అందరి కొరకే శిలువకు నిమిత్తమాయే ఆ రక్తాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. నేను నా బిడ్డల కొరకు కార్చాలేదు, ఈ రక్తము నా బిడ్డల కొరకు కార్చాలా, ఎక్కడ కార్చకూడదు అని చెప్పి దాచుకుంటూ వస్తున్నాడు. యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్, అంతకంటే ముందు లూకా సువార్త
లూకా సువార్త 4th చాప్టర్, లూకా సువార్త 4వ అధ్యాయం 29 and 30 వర్సెస్ చదువుకుంటాం. ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణం నుండి వెళ్ళగొట్టి ఆయన తలకిందులుగా పడదు వెళ్ళని తమ పట్టణం కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకుని పోయాడు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గం వెళ్ళిపోయాను. వాళ్ళకు దొరకలేదు. ఇంకా చూస్తామా రండి. జాన్స్ గాస్పల్ 7th చాప్టర్, జాన్స్ గాస్పల్ 7th చాప్టర్ 43-44 వర్సెస్. 7వ అధ్యాయం యోహాను సువార్త 43-44 చదువుకుంటాం. కాబట్టి ఆయన గూర్చి జనసమూహంలో భేదం పుట్టెను. వారిలో కొందరు ఆయన పట్టుకున్నదాలు చేరి, కానీ ఎవడును ఆయన పట్టుకునలేదు. పట్టుకోలేదు, కనబడితే కదా దాడి విప్పాడు. తర్వాత 10వ అధ్యాయం 10th చాప్టర్, జాన్స్ గాస్పల్ 10th చాప్టర్. నేను తండ్రి ఏకమై ఉంటున్నాం, నేను చేసే కార్యాలను కూడా తండ్రి నాలోని చేస్తున్నాడు అని చెప్తూ ఉంటే ఏమన్నారు, మళ్ళీ ఆయన పట్టుకొని కోరినారు. 39 వచ్చాం, 38-39, 38-39 వర్సెస్ చదువుకుంటాం. ఇంకా చేసినలా నీవు తండ్రి నా ఎందును నేను తండ్రి ఎందులో ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. వారు మరలా ఆయన పట్టుకున్న చూచారు, కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకుని పోయాను. ఎందుకు తప్పించుకున్నాడు? అరే నేను సులువుకెక్కల్లా, సులువు మనం అనుభవించల్లా, రాళ్ళు తీసుకొని కొట్టబడి చంపేది కాదు. కనుక యూదుడిగా ఏం చేయాలంట, యూదుడిగా రాళ్ళు తీసుకొని కొడతారు. అయితే అలా కాదు, లోక పాపాలు మోసుకొని పోవాలా, లోకరక్షణగా ఉండాలా, యావత్ మానవాళికి రక్షణ ఇవ్వాలా. కనుక రండి 8th చాప్టర్, జాన్స్ గాస్పల్ 8th చాప్టర్. నేను అబ్రాహాము కంటే ముందున్నవాడంటే నీకు 50 ఏళ్ళు కూడా లేవే, అబ్రాహాము కంటే ముందు ఉన్నావు నువ్వు అని అంటూ వచ్చగలది అన్నాడు. రండి 58-59 వర్సెస్ చదువుకుంటాం. యేసు అబ్రహాం పుట్టుక మునిపి నేను ఉన్నానని మీతో నిశ్చయము చెబుతున్నాను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటికి రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను. కనుక దాక్కున్నాడు, దేవాలయం వెళ్ళిపోయాడు. కనుక రాళ్ళు తీసుకొకటి చంపడేది కాదు, నేను శిలుకెళ్ళాలా, వాళ్ళందరి కొరకై నేను బలియాగంగా ఉంచబడాలా, చిత్రవతిగా ఉంచబడాలా, నా పేరు పోయబడిన తైలం పరిమళ వాసన పోయబడుతుంది. కనుక నేను పోయబడాలి, యావత్ మానవాళి కొరకే పైన వస్తున్నాను. అందరూ అపవాది చేతిలో ఉంటున్నారు, అపవాది చేతిలో ఉండి వాళ్ళు నష్టపోతున్నారు, వాడి బంధకాలు ఉంటున్నారు. అంతేకాదు వానిక గొలుసుల్లో ఉన్నారు, వానికి లోబడిపోయారు అని చెప్పి వాళ్ళని విడిపించడానికి నేను వచ్చాను, లోకరక్షకుడిని అని చెప్పి అంత దాచిపెట్టుకుని దాక్కుంటూ నా బిళ్ళ కొరకే ఈ రక్తాన్ని కుమ్మరించాలా, నేను పై వచ్చి పోయబడాలా అని చెప్పి మన అందరి కొరకై దాచిపెట్టుకొని చివరికి ఎక్కడ వెళ్ళారు, సిలువకెళ్ళాడు. సిలువే వద్దు, మాకు వద్దు అని వద్దు. పిలాద్దరికి వెళ్ళారు. పిలాద్దరికి ఎందుకు వెళ్ళాలి యూదులు? పిలాద్దరికి ఎందుకు వెళ్ళాలా? ఏమన్నారు, అయ్యా మీ ధర్మశాస్త్ర ప్రకారం ఆయనకు శిక్ష విధించండి అంటే లేదు. కనుక మా ధర్మశాస్త్ర ప్రకారంగా మేము శిక్ష విధించడానికి లేదు, మానశిక్ష విధించడానికి మాకు ఎవరికి అర్హత లేదు, కనుక అందుకే నీ దగ్గరికి వచ్చామని కొద్ది అని సిలువే వాళ్ళ సంతోష పెట్టాలనే ఉద్దేశంతో సిలువ ఒప్పుకున్నాడు, సిలువేశాడు. కానీ గమనించామంటే లోక పాపాలు మోసుకుని బయటకాయ యూదుడైనటువంటి వాడు లోక పాపాలు మోసుకుని బయటకాయ సిలుకెక్కు నిమిత్తమాయ్, ఆక రక్తం బట్టి వరకు మనకు కాల్చడం నిమిత్తమాయ్, పైన పోయబడి నిమిత్తమాయ్, మన శిక్ష అంతా భరించడం నిమిత్తమాయ్, కోడాతో కొట్టబడానికి, ముండగిడ్డం పెట్టబడానికి, తర్వాత మేకులతో బిగించబడడానికి, చిత్రవద గావించబడడానికి, దేనికి ఇదంతా అంటే కదా నేను మీ అందరి కొరకు బలి గావించబడి సమాధి అయిపోయి 3 రోజులు తిరిగి లేచి పరమనికి వెళ్ళాలి. పరమనికి వెళ్ళి అత్యున్నతమైన సింహాసనం అలంకరించాలి. ఎవరెవరైతే ఈ రక్తము ద్వారా క్షమించబడ్డారో, ఈ రక్తం ద్వారా ఎవరైతే స్వస్థపరచబడ్డారో, ఈ రక్తం ద్వారా ఎవరైతే మార్పు చెందారో, నూతన జీవం పొందారో వాళ్ళందరూ నీవుగాక వేరే లేరు అని చెప్పి స్తుతించి ఆరాధించే నిమిత్తమై కానీ దాని కొరకాయ యావత్ ప్రపంచంలో కనుక అందరూ కూడాను దేవా నువ్వుగాక వేరే లేరు, నీ నామం పోయబడినటువంటి పరిమళ తైలంతో సమానము. కనుక దాన్ని రుచించిన మేము, మా కళ్ళు తెరిపించబడిన మేము ఎలా మేము కూడా అలా పోయబడాలి. రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫిషియన్స్ 5th చాప్టర్, ఎఫిషియన్స్ 5th చాప్టర్ 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు 1 and 2 verses చదువుకుంటాం. 5th చాప్టర్. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనును. అలాగున్న మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి పరిమళ వాసన ఉండటికాయ. అయ్యా, నీ వెరగొట్టబడి, నలగొట్టబడి, తృణీకరించబడి, ఎన్నిక లేని వాడికి చేయబడి, చింతాక్రాంతుడిపై, వ్యసనాక్రాంతుడిపై, వ్యాధులు అనుభవించి ప్రభా అక్కడి నుంచి పైకి వచ్చావు. దేని కొరకై? అనేకులు కొనుడికై, అనేకులను ఆ నామపేట క్షమించుడికై, కనికరించుడికై, తద్వారా వాళ్ళ కళ్ళు తెరబడి దేవా నన్ను ప్రేమించిన వాడు ఎంత గొప్పవాడు, నా కొరకు బలిగా ఉంచబడిన వాడు ఎంత గొప్పవాడు అని చెప్పి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ వచ్చేగలది అని స్తుతించి ఆరాధించుడికై. నీకు ఏమి ఇచ్చడం తెచ్చుకోగలము ప్రభా? ఇంత గొప్పదని కార్యం నా పట్ల చేసావి, నీకు ఏమిచ్చుతో ఇంకా స్థుతించగలము, ఏమిచ్చి ఇంకా రుణం తీర్చుకోగలము? ఎలాంటి వాడు కావాలంట? నా రోగం పోకపోయినా పర్వాలే, నా కష్టాలు తీరకపోయినా పర్వాలే, నా ఇబ్బందులు తొలగించకపోయినా పర్వాలే ప్రభా, నేను ఇలాగే ఉన్నా పర్వాలే, వికలాంగుడిగా ఉన్నా పర్వాలే, కురిగిపోయినా పర్వాలే, అదేపడినా పర్వాలే ప్రభా, పాప క్షమాపణ కొరకు ఎంత గొప్ప క్రయం చెల్లించావే, దానికి ఏమి చూడని తెచ్చుకోగలను? తాత్కాలిక లోకము, శాశ్వత రాజ్యము ప్రభా. ఈ తాత్కాలిక లోకం నుండి శాశ్వత రాజ్యంలోకి నన్ను తీసుకుని అన్నా కోరుతుంటున్నావు. అక్కడ ఇవన్నీ లేవు కదా, అక్కడ మరణం లేదు, వేదన లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, కనుక ఇంకా వ్యాధి లేదు, ఇవన్నీ ఏమి లేవు కదా. కనుక అలాంటి రాజ్యం తీసుకోమని కొడతాం. యుగయుగములు కళ్ళు తెరబడి ఉంటే వాడు ఎలా చూస్తాడు? నేను కూడా పోయిపడతాను ప్రభా, నేను కూడా పోయిపడతాను ప్రభా. నా రోగం పోకపోయినా పర్వాలే, నా కష్టాలు తీరిపోయినా పర్వాలే ప్రభా, నేను లేవనెత్తబడకపోయినా పర్వాలే ప్రభా, నా ఇరుకు తొలగకపోయినా పర్వాలే అనేవాడు కావాలంట. వాడు పోయబడేది. అప్పుడు ఆయనకు పరమానందం అవుతుంది. అప్పుడు ఆయనకు పరమానందం అవుతుంది. ప్రభా నిజమే, నిజమే, ఏమి రుణం తెచ్చుకోగలను? ఇలా రుణం తెచ్చుకుంటా, ఇలా నేను రుణం తెచ్చుకుంటా, ఈ రోగంలో ఇలాగ నేను స్తుతిస్తా, ఈ కష్టాలు ఇలాగ నేను స్తుతిస్తా, ఈ శ్రమలో ఇలాగ నేను స్తుతిస్తా, నేను ఆరాధిస్తా, నేను హెచ్చిస్తా అని చెప్పి ఆరాధించేవాడు కావాలి. మళ్ళీ ఆయన అంతగా ప్రేమించుండగా మనం ఎంతగా ఆయన్ని ప్రేమిస్తూ ఉంటున్నాము. ప్రభా నువ్వు పోయిపోయిన టైం అక్కడి నుంచి వచ్చావు, అయిపోయిందా? మా అందరికి ఇవ్వాలని కోరుదావా? గొప్ప బలిగావించబడావా? ఎన్నెన్నో మేలుగా వేచేసావా? మళ్ళీ అక్కడికి వెళ్ళావు కదా, అక్కడ దూతగణం కొనియాడుతోంది, 24 పెద్దలను కొనియాడుతున్నారు, స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు. కోటాను కోట్ల దూతలు పరిశుద్ధులు నేను ఆరాధిస్తూ ఉంటుండగా, 4 జీవులు అంతా కూడా నేను ఆరాధిస్తూ ఉంటుండగా వాళ్ళు నేను కూడా చేరి నేను స్తుతిస్తున్నాను. ఘనత నీదే, మహిమ నీదే, ప్రభావం నీదే, ఐశ్వర్యం నీదే, సృష్టికర్తవు నీవే, సమస్తం నీదే అని చెప్పి నేను నిన్ను అక్కడ ఆరాధించాలనుకుంటున్నాను ప్రభా. ఇక్కడ దాన్ని ప్రొబేషన్ పీరియడ్లో ఇక్కడ దాన్ని నేర్చుకుని అక్కడికి వెళ్ళాలని కోరుతున్నాను. కనుక ఏదో స్వస్థత కలిగిందని చెప్పి, ఏదో దయ్యాలు పోయాయని చెప్పి, ఏదో ప్రార్థన జవాబు వచ్చింది కాదు కాదు కాదు. ఇవంతా ప్రిలిమినరీ, అంటే ప్రాథమికమైనటువంటి కాదు. ఇంకొంచెం పైకి వెళ్తామా? ప్రభా ఇవన్నీ నీ ప్రేమను రుచించడికే చేస్తూ వచ్చావు, స్తోత్రార్హ క్రియలు చేస్తూ వచ్చావు, ఇవన్నీ ప్రిలిమినరీ. కనుక ఇప్పుడు రోగం ఇవన్నీ నాకు జరగకపోయినా పర్వాలేదు, నేను స్తుతిస్తా, ఆరాధిస్తా. వాచ్ అండ్ సర్వీస్లో ఒక సహోదరు ఆరాధిస్తుంటే అందరూ ఏడ్చేశారు. ప్రభా ఈ సంవత్సరం అంతా ఎన్ని కష్టాలు తీసుకొచ్చావంటే స్తోత్రమయ్యా, ఎన్ని ఇబ్బందులు తీసుకొచ్చావంటే స్తోత్రమయ్యా, మా ఇంట్లో ఎన్ని ఇరుగులు తీసుకొచ్చావంటే స్తోత్రమయ్యా, మా ఇంట్లో మరణం తీసుకొచ్చి దుఃఖం తీసుకొచ్చావు స్తోత్రమయ్యా. వాటన్నిటి ద్వారా నేర్పించిన ఆత్మీయ పాఠములు ఆ సులువు చూడగా ఎంతగా ప్రభా నాకు ఆదరించావు, ఎంత ధైర్యపరిచావు, వీటన్నిటి బట్టి నేర్పించిన ఆత్మీయ పాఠాలను బట్టి స్తోత్రం అయ్యా, స్తోత్రం. కనుక ఆ పాఠాలతో నేను ప్రవేశిస్తున్నాను, నూతన వలయంలో ప్రవేశిస్తున్నాను. నీకు స్తోత్రం అయ్యా. ఇంకా ఎన్ని దాచిపెట్టి ఉంచావో అవి నాకు దయచేయి ప్రియా. అది పోయిపడడం అంటే ప్రభా నువ్వు పరిమళ వాసనగా పోయిపడ్డావు, అత్యుత్తమైన సింహాసనం అలంకరించావు. నేను కూడా పరిమళ వాసనగా పోయబడి
ప్రభా అత్యున్నతమైన సింహాసనం అలంకించావి, నీ దగ్గర నేను రావాలి. ఈ కొద్దిపాటి తలంపుల్లో కాసేపు మన ప్రభుని ఆరాధన